చంద్రబాబు సీఎంగా 15 సంవత్సరాలు ఉన్న ఏపీలో ఏ అభివృద్ధి చేయలేదని, అవినీతి మాత్రం విపరీతంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లాలోని అభివృద్ధి చేయని చంద్రబాబు విశాఖను ఎలా అభివృద్ధి చేస్తాడని ఎద్దేవా చేశారు. సంక్షోభంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా. మాటలతోనే ఊరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ తో టైం చేస్తున్నాడే గాని ఏం చేశాడు 15 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మా మిత్రుడు చంద్రబాబు నాయుడు? చిత్తూరు జిల్లాకే ఏం చేయలేదే ఆయన, నీకేం చేస్తాడా? మరి విశాఖపట్టణానికి ఏం చేశాడు? ఊరకే ఆ లడ్డు లేకపోతే కోడి గుడ్డును గురించి మాట్లాడుతున్నాడే గాని ఏం చేశాడు ఈ 15 సంవత్సరాల్లో? 2 సంవత్సరాల్లో ఆయన సాధించిన ప్రగతి ఏంటి? విపరీతమైనటువంటి అవినీతి ఆగుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పేర్లతోటే చెప్పగలను. ముఖ్యమంత్రి పేరుకే ముఖ్యమంత్రి. అవినీతి ఎంతుందో చెప్పుకోలేనంత విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రాష్ట్రంగా తయారైపోయిందని చెప్పక తప్పదు. నేను మొన్న కడపకి వెళ్లాను. కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు అడుగుతున్నారు రోడ్లకి. 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. 1000 కోట్లు పెట్టి కర్రతోన్న చెట్లు కొట్టుకుంటున్నాడు తాడేపల్లిలో. అవసరమా? చేయగలరా ఈయన? ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఈయన క్యాపిటల్ కట్టగలడా ఈ రోజుల్లో? ఎక్కడొస్తుంది? 50 సంవత్సరాలు కూడా ఉండుండొచ్చు అక్కడ హైదరాబాద్ లో. ఎందుకు పరిగెత్తావు తొందరపడి? కేసీఆర్ కేసు పెడతాడు, అరెస్ట్ చేస్తాడనే కదా. ఏం సాధించావు అని నన్ను అడుగుతున్నాను మా మిత్రుడు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నాయకుడు పాపం నిన్నేదో మాట్లాడుతుంటే చూసా, విన్నా. ఆయన అప్పులు ఎక్కువైపోయినాయి అంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వేం సాధించావు? వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు 11 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారే. మరి కడపకి ఏం చేశారు? మనమే కడపకి వెళ్ళి అడిగితే దిక్కే లేదు. కడపలో కనీసం ఒక చిన్న పని చేయలేకపోయారు రాజశేఖర రెడ్డి కుమారులు 11 సంవత్సరాల్లో. ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నాడే. మరి ఈ మధ్యంతా మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్ లో 2000 కోట్లు తిన్నారని. తినలేదు అని చెప్పగలడా? ఎలా జరుగుతుంది? 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అందరూ చెప్తున్నారు. తినలేదని చెప్పగలరా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు. జనార్దన్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న మెడికల్ కాలేజీలో తప్పు చేశాడని పివి నరసింహారావు ఆయన్ని తీసేశాడు. మీరు గుర్తు చేయక తప్పదు. జనార్దన్ రెడ్డి చేసిన చిన్న పొరపాటు ఒక మెడికల్ కాలేజీ తన వాళ్ళకి ఎక్కడో ఇచ్చుకున్నాడు. దానికి తీసేశాం కాంగ్రెస్ పార్టీ, పివి నరసింహారావు. ఈ రోజు పరిస్థితి లేనిది. ప్రతిపక్ష నాయకుడు మరి ఏమీ లేదు, అవినీతి తప్ప. బ్రోకర్లు వాళ్ళు ఏం చెప్పింది అధికారులు చేయాల్సిందే, చేసి తీరాల్సిందేనంట. ఇది పరిపాలన. చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కలెక్టర్ల కాన్ఫరెన్సులు, సెక్రటరీల కాన్ఫరెన్సులు, లేకపోతే ఆ పెన్షన్లు ఇచ్చుకోవడం తప్ప ఏమీ